అంటే ఇంక పాప మీతోనే ఉంది, ఆవిడ బాధ్యతలు మేము చూస్తున్నాం అనే ఫీలింగ్‌తోనే ఉన్నారు కదమ్మా! అంతే కదా సార్. ఆ పాపకు న్యాయం జరిగేంత వరకు, ఆ పిల్లకి మనశ్శాంతి జరిగేంత వరకు, నా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు నేను న్యాయం కోసం పోరాటం చేస్తాను సార్. ఎప్పుడు చివరగా మాట్లాడిందమ్మా పాప మనతో? ఆగస్టు 17 మాట్లాడింది సార్ మధ్యాహ్నం. ఏమోనండి. మధ్యాహ్నం 3 గంటలకు ఆ సమయంలో ఫోన్ చేసి, అమ్మ బాగున్నారా, ఎప్పుడొస్తారమ్మా, మీరు ఎప్పుడొస్తారమ్మా అని పదే పదే అడిగింది సార్. అమ్మ ఆదివారం వస్తాము, నీకు చికెన్ చపాతీ ఇష్టం కదా, తీసుకొని వస్తామని చెప్పినాను సార్. మరుసటి రోజుకే పాప లేదు సార్. అంటే స్టూడెంట్లు ఏమైనా మాట్లాడారమ్మా? పిల్ల ఇన్సిడెంట్ తర్వాత ఎవరైనా ఇలా జరుగుతుంది స్కూల్‌లో అని? సరే సార్, ఉన్న వీక్నెస్ అంతా మా ఆడవాళ్ళ దగ్గర ఏముందంటే, మేము జరిగేది చెప్పలేము సార్ బయటికి. సమాజంలో పేరు పోతుందనో, లేకపోతే భయాందోళనకు గురయ్యో ఆడపిల్లలు చెప్పలేరు. వాళ్ళ ఫ్రెండ్స్ చాలా వరకు చెప్పిన విషయాలు ఏమంటే, పాప చాలా సైలెంట్, పాప మంచి బ్రిలియంట్, నిజంగా ఒక ఐఏఎస్ ఆస్పిరెంట్ అని చెప్పారు సార్. పాప అట్లనే ఉండేది మాతో, చాలా చలాకీగా, కొంచెం హైక్యూ ఎక్కువగా, అంటే బాగా 9th క్లాస్ అంటే 10th క్లాస్గా అట్లా చదివేది, బాగా చదివేది సార్. అసలు ఇప్పుడు కన్నా బ్రతికునింటే ఎంబీబీఎస్ పూర్తయ్యేది సార్.